హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్టయితే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమెను హల్లెలూయా. ఈ శుద్ధుడవు కమ్మనే పదమును మనం గ్రీక్‌లో చూసినట్టయితే కాతారోజో అని చెప్పి అంటారు. దీనికి అర్థము శుభ్రపరచడము లేదా శుద్ధి చేయడము, పరిశుద్ధపరచడం అనే అర్థాన్ని సూచిస్తుంది. భౌతికంగా మురికి కల్మషాన్ని తొలగించడం లేదా పాపం నుండి, అపరాధం నుండి, దుష్టత్వం నుండి విముక్తి పొందడాన్ని ఇది సూచిస్తుందండి. ఈ రోజుల్లో చాలా మంది మనం చూసినట్టయితే చాలా విషయాల్లో శుద్ధి పొందవలసి ఉంది. శరీర కార్యముల నుండి మనం శుద్ధి పొందుకోవాలి. భౌతిక అవసరాల నుండి, ఎక్కువగా చింత నుండి మనం శుద్ధి పొందుకునే వారిగా ఉండాలి. మన గృహం నుండి మనం దుర్మార్గతను తొలగించే వారిగా ఉండాలి. ఇవన్నీ మన జీవితంలో మనం పొందుకోవాలి, శుద్ధి పొందాలి అని అంటే, మనం కూడా కుష్ఠరోగి ఎలాగైతే యేసు ప్రభు యొద్దకు వెళ్ళి నన్ను శుద్ధిపరచమని చెప్పి అడిగాడో, అప్పుడు ఆయన ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా నేడే ఆ ప్రేమ కనికరం కలిగిన పరమ వైద్యుడైన యేసు యొద్దకు మనం వెళ్ళి మనం వేడుకున్నట్టయితే ఆయన మనల్ని భౌతికంగా శుద్ధిపరుస్తాడు. అంటే పాపం నుండి మనకు విముక్తినిస్తాడు. అదేవిధంగా సామాజికంగా మనల్ని శుద్ధిపరుస్తాడు. అంటే మరలా మనం సమాజంతో, సముదాయంతో కలిసే విధంగా దేవుడు చేస్తాడు. మూడవదిగా మనం చూసినట్టయితే మనల్ని మానసికంగా శుద్ధిపరుస్తాడు. అంటే భయాలు, బాధలు, నిరాశ నుండి దేవుడు మనల్ని శుద్ధిపరుస్తాడు. కాబట్టి మనము కూడా యేసు యొద్దకు వెళ్ళి ఎప్పుడైతే మనము వేడుకునే వారిగా ఉంటామో, అప్పుడు మనం కూడా వీటి విషయాల్లో శుద్ధి పొందుకునే వారిగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.